మంచిది. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధన వర్తమానాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యాల గ్రంథం చాలు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుచుట యందును ఎడతెగక ఉండేది. ఎవరు వీరు అంటే ఎవరు? ఇక్కడ అసలు ఎవరు? మొట్టమొదటిగా పెంతెకోస్తు పండగ దినమందు శిష్యులు ఒక 120 మంది జాన్ మార్కు గారి ఇంటి పైన మేడ గదిలో కనిపెడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు. చెప్పినప్పుడు వీరు జాన్ మార్కు గారి ఇంటి పైన మేడ గదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా అప్పుడు వారు ఉన్నటువంటి ఇల్లంతా కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినం రోజు. అప్పుడు వారితో పాటు ఉన్నటువంటి ఆ 11 మందిలో ఈ 12 మందిలో పేతురు గారు కూడా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఆ పెంతెకోస్తు అనే పండుగ దినానికి వచ్చినటువంటి ఇంచుమించు దాదాపు, వినండి జాగ్రత్తగా మీ వాక్యం, ఇంచుమించు దాదాపు 16 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విని వారు ఏమయ్యారంటే పేతురు గారి ద్వారా ప్రసంగం ఉన్నటువంటి వారు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు, రక్షించబడ్డారు. ఈ రక్షించబడినటువంటి 3000 మంది సంఘంగా ఉన్నారన్నమాట. వీరు ఎవరంటే ఆది సంఘం. ఏ సంఘం? ఆది సంఘం. ఆనాడు ఉన్నటువంటి ఆది సంఘం నేడు ఉన్నటువంటి ఈనాటి సంఘాలు మధ్య ఉన్నటువంటి తేడా ఎలా ఉంది అనేది మనం నేర్చుకుంటాం. అదేంటంటారా? ఆది సంఘం ఎలా ఉంది, నేటి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది ఈరోజు మన యొక్క వాక్యాంశం. మొట్టమొదటిగా మనం చూస్తే వీరు అంటే చేర్చబడినటువంటి వారు 3000 మంది రక్షించబడినటువంటి వీళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉన్నారంటే మొట్టమొదటిగా అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల బోధ యందు. ఎవరి బోధ? అపోస్తుల బోధ. అపోస్తుల యొక్క టీచింగ్ విధానం ఇంగ్లీష్ భాషలో ఏమని రాయబడిందంటే డాక్ట్రిన్ అని రాయబడింది. అంటే సిద్ధాంతం, అపోస్తుల యొక్క సిద్ధాంతం. అదేంటంటారా? అపోస్తుల సిద్ధాంతం. అపోస్తుల యొక్క బోధలో ఆనాటి సంఘం ఏ విధంగా ఉందంటే నిలకడగా ఉంది. ఏ విధంగా ఉంది చెప్పాలి. నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటా, మీరు జవాబు చెప్పాలి. నిలకడగా ఉంది ఆనాటి సంఘం. వారు వాక్యాన్ని నేర్చుకున్నారు. అదేంటంటారండి? వారు వాక్యాన్ని నేర్చుకున్నారు. వాక్యం వినండి, వాక్యం వినటం కాదండి, దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఆనాటి సంఘం వాక్యాన్ని విన్నారు, నేర్చుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఎవరు వారు? మొట్టమొదటిగా చేర్చబడినటువంటి 3000 మంది ప్రారంభ సంఘం, ఆది సంఘం. వారు
ఏమయ్యారంటే అపోస్తులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే దాన్ని వాళ్ళు ఇష్టపడాలి. ఎందుకంటే అపోస్తులు ఎవరంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వారు. అదే కదా. మరి ఈనాటి కాలంలో పరిస్థితి ఎలా ఉందండి? ఈనాటి కాల పరిస్థితి ఎలా ఉంది? ఈనాడు కాలంలో ఎలా ఉందంటే పరిస్థితి వాక్యం కాదు. ఈనాటి పరిస్థితి ఏంటి? ఈనాడు వాక్యం కాదు, మనుషులలో చెప్పేటటువంటి మాటకే ఎక్కువ విలువ ఉంది. మనుషులు చెప్పే మాటకి విలువ ఉంది కానీ వాక్యానికి విలువ లేనటువంటి పరిస్థితి ఈనాటి పరిస్థితి, ఈనాటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి. నచ్చినటువంటి బోధ వినే పరిస్థితి అదేనట. అందుకనే వినండి, మీరు బెరయ సంఘం ఏంటంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని ప్రతిదినం కూడా లేఖనాలు ఏం చేశారంటే వాళ్ళు పరీక్షించారంట. ఇప్పుడు నేను ఉన్నానుకోండి, నేను చెప్పినటువంటి వాక్యము అది సరైందా కాదనేది ఏం చేయాలంటే దాన్ని టెస్ట్ చేయాలి. అదేనంటారా? దాన్ని పరీక్షించినప్పుడు అది సరైందా కాదనేది తెలిసింది. పరీక్షించకుండా మనకి వాస్తవం అనేది తెలియదు. అదేంది మీకు అర్థమైనటువంటి భాషలో నేను చెప్తాను వివరంగా. ఇప్పుడు జ్వరం తగిలిందంటే అంటాం, మనం చేయబట్టుకొని చూసి జ్వరం తగిలిందని చెబుతాం. నిజంగా జ్వరం తగిలిందా లేదా అనేది మనకు తెలియాలంటే ఏం చేయాలి? తమ్ముడు ఏం చేయాలమ్మ? కళ్యాణం థర్మామీటర్ పెట్టి చూస్తే జ్వరం తగిలిందా లేదని తెలిసింది. అదేంటంటారా? అంటే నిర్ధారణ జరగాలన్నమాట. మరి ఈనాటి సంఘాల్లో పరిస్థితి ఎలా ఉందంటే వింటున్నారు కానీ విన్నదాన్ని ఏం చేయట్లేదంటే ఆచరణలో పెట్టట్లా, వాక్యాన్ని అన్వయించుకోవట్లా. అదేంటంటారా? వాక్యాన్ని అన్వయించుకోకుండా వాక్యం ప్రకారం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నిజ జీవితంలో వాక్యాన్ని ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? వాక్యాన్ని అన్వయించుకోవాలి. అదే వాక్యాన్ని మనం నిజ జీవితంలో అన్వయించుకోలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల్లా ఉంటుంది. త్రోవ పక్కన విత్తనాలు పడితే పక్షులు వచ్చి ఏం చేస్తాయి? పక్షులు వచ్చి విత్తనాలు ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోదు. అలాగే హృదయం అనేటటువంటి ఈ నేల మీద వాక్యం అనేటటువంటి విత్తనం విత్తబడుతున్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే మంచి నేలలో పడిన విత్తనం లాగా మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. లేదనుకోండి దుష్టుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు? ఎత్తుబాటు. ఏ వాక్యం విన్నారమ్మా ఈరోజు? ఏదో చెప్పారు అయ్యగారు, ఆది సంఘం అన్నారు, పేతురు అంట, తో పక్కన పని విత్తనం అంట, ఏదో చెప్పారు బాగా చెప్పారు అయ్యగారు. ఇక అంతే. కనుక అలా ఉండకూడదండి, మనం వినండి జాగ్రత్తగా. అదేంది మీకు? కనుక అందుకని యేసుప్రభువు ఏమని చెప్పారు తెలుసా? మీరు ఏమి వింటున్నారు అనేది జాగ్రత్తగా వినాలి. అదేందా? ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా విషయం చెప్పారనుకోండి, సగం మాట వింటే అర్థమైందా? పూర్తిగా వినాలి. అందుకనే దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? వినుటకు ఏం చేయాలి? వేగిరి పడాలి. వినుటకు వేగిరి పడాలి. చెప్పేటటువంటి విషయాన్ని పూర్తిగా వినాలి. అప్పుడే మనకి ఏం చెప్పారనేది అర్థమైంది. సగం విన్నారనుకోండి అర్థం కాదు. మొట్టమొదటిగా ఆనాడు ప్రారంభ సంఘమైనటువంటి ఆది సంఘం, యెరూషలేములో ఉన్నటువంటి సంఘం, అపోస్తులు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే వాళ్ళు జీవించారు. అందుకనే పౌలు గారు ఏమన్నారు తెలుసా? మేము చెప్పినటువంటి మాటలు అంటే బోధ, మేము చెప్పినటువంటి మాట కాకుండా వేరే బోధ ఎవరైనా చెబితే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు,
ఒకవేళ పైనుండి ఆకాశం నుండి దేవదూత దిగొచ్చి చెప్పినా కూడా మీరు వినకూడదు అని చెప్పారు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది, ఆ వాక్యంలో రాయబడినటువంటి మాటలే మనం స్పష్టంగా వినాలి. వాక్యంలో లేనటువంటి మాటలు మనం ఏం చేయకూడదు, వినకూడదు. కానీ ఈనాడు ఏంటంటే పరిస్థితి, వాక్యాన్ని కంటే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, అదేంటంటారా నచ్చినటువంటి విధానాన్ని, నచ్చినటువంటి పరిస్థితుల్ని అవలంబించుకోవడం జరుగుతూ ఉంది. కనుక సంఘంలో, ఆనాటి సంఘంలో ఏముంది అంటే అపోస్తుల బోధ. మరి ఈనాటి సంఘాల్లో ఏముంది అనేది మనం తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే అపోస్తుల బోధ. 2 అక్కడ ఏమని రాయబడి ఉందండి, రెండోది ఏమని రాయబడి ఉంది, 2 అపోస్తుల బోధ తర్వాత ఏముంది, సహవాసము, ఫెలోషిప్. మొట్టమొదటి విషయం ఏంటంటే అపోస్తుల్ డాక్ట్రిన్, అంటే అపోస్తుల సిద్ధాంతం, అపోస్తుల్ టీచింగ్ ఆఫ్ అపోస్తుల్. రెండోది ఏంటంటే సహవాసం, అంటే ఫెలోషిప్. ఏంటి ఫెలోషిప్ అన్నమాట, సహవాసం అంటే. ఆనాటి సంఘంలో సహవాసం ఎలా ఉండేదంటే ప్రేమ ఉండేది, ఐక్యత ఉండేది, బాధలలో ఉన్నవారిని పట్టించుకునేవాళ్ళు, అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేవారు. ఆనాడు సంఘం నేను అనేటటువంటి ఆలోచన కలిగి ఉండేవాళ్ళు కాదు, మేము అనే ఆలోచన కలిగి ఉండేవాడు. అదేంటంటారా? దానికి సంబంధించిన వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ దేవుని వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము చదవండి. దేవుని యొక్క వాక్యంలో 46వ వచనం చదవండి అమ్మా. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. తర్వాత మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారు అనుదినము వారితో చేర్చుచుండిరి. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది ఇక్కడ, ప్రజలందరూ వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సహవాసం అంటే అది. కానీ ఈనాటి సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, వచ్చామా, విన్నామా, పాట పాడామా, విన్నామా, కానుకేసామా, ప్రార్థన చేయించుకున్నామా, వెళ్ళామా, అలా ఉంది పరిస్థితి. అట్లా ఉండకూడదు. సహవాసం అంటే సంఘంలో ఏముండాలి తెలుసా అండి, సహవాసం ఉండాలి. నేడు కుటుంబాల్లో ఆప్యాయత లేదు, వినండమ్మా, అనురాగం లేదు. కానీ ఎక్కడ ఉంటుంది ఈ అనురాగం, ఆప్యాయత? సంఘంలో. అదేంటారా? సంఘంలో ఏముంటుందంటే ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఉండాలి సంఘంలో. ఒకరి బాధ ఒకరు ఏం చేయాలి, పంచుకోవాలి. కష్టం, బాధ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకోవాలి, ఒకరి వరకు ఒకళ్ళు ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అవసరతలో ఉన్న వారికి ఏం చేయాలి, సహాయం చేయాలి. మాట సహాయం లేదా ఆర్థికంగా సహాయం. ఎందుకంటే సంఘం అంటే ఒక కుటుంబం. అదేంటారా? సంఘం అంటే ఏంటి, ఒక కుటుంబం. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడింది, వారు ఏక మనస్సులై సంఘంలో అనుదినము ఏం చేస్తున్నారు, చేర్చుకుంటా ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు కొన్ని సంఘంలో, వాళ్ళు ఏం చేస్తున్నారు, చేరుస్తూ ఉన్నారు. ఈనాడు ఎలా ఉందంటే పరిస్థితి, సంఘంలో కాదు, కొత్త వాళ్ళు వచ్చారు కొన్ని, వాళ్ళని ఎప్పుడు బయటకు పంపిద్దామనుకుంటున్నారు. ఎందుకు?
ప్రేమ లేదు. యేసుప్రభు వారు ఏమని చెప్పారు? యేసుప్రభు వారు ఏమని చెప్పారు? అక్రమం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ ఏమైంది? చల్లారిపోదు. అదేంటంటారా? ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ తర్వాత కాల సమయంలో ఉండదు, ప్రేమ తగ్గిపోదు. కనుక ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఒకళ్ళొకరు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా గౌరవించుకుంటూ, ప్రేమిస్తూ, మర్యాదగా అర్థం చేసుకోవాలి, ఓపిక కావాలి, సహనం కావాలి. అర్థమేంటారా? ప్రేమతో నవ్వుతూ పలకరించాలి. ఈనాడు సంఘాలలో ఏమైందంటే ఇది తక్కువైపోయింది. ఆనాటి సంఘం వారు ఏక మనసులా కలిగి ఉండి వాళ్ళు ప్రజలందరూ దయ పొందారు. ఎవరు దయ పొందారు? ప్రజలు యొక్క దయ. అంటే సంఘానికి బయట వాళ్ళ యొక్క దయ పొందుకున్నారు. కానీ ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా భిన్నంగా ఉంది. రెండో విషయం మనం చూసాం. మూడో విషయం తర్వాత రాయబడిన మాట ఏంటండి? రొట్టె విరుచుట. చూడండి, ఇక్కడ మనం ఇంత చదువుకున్నటువంటి విషయంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? 46వ వచనం. మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. చాలు. చూసారండి, వారు ఏం చేశారంటే ఇంటింట రొట్టె విరుచుట, తర్వాత ఏం చేశారు? ఇక్కడ రాయబడిన మాట తప్పక కూడుకొనుచు. తప్పక సహవాసం అంటే అది. తప్పక కూడుకొనుచు అంటే అర్థం ఏంటి? కూడుకోవాలి, తప్పకుండా మనం కూడుకోవాలని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? తప్పక కూడుకొని తప్ప ఇవాళ ప్రార్థన ఉందా, ఎల్ల బుద్ధి కావట్లేదు, ఆసక్తి లేదు, ఏం వెళ్తాం లేదు, ఓపిక లేదు అని. ఆనాడు ఏంటి? అది తప్పదు మనం కూడుకోవాలి అని ఆలోచన. కానీ ఈడాడేంటి? ఏం వెళ్తామండి ప్రార్థన, ఇంకా టైం అవ్వలేదుగా, ఆదివారం ఆరాధన ఇంకా సమయం అవ్వలేదుగా, అయ్యగారు వచ్చారో రాలేదు, ఒకళ్ళు వస్తే పాటలు పాడుకుంటారు. పాట పాడిన తర్వాత సాక్ష్యాలప్పుడు వెళ్దాం. ఫస్ట్ పాట పాడేటప్పుడు వెళ్దామన్నాడు కొంతమంది, సాక్ష్యాలప్పుడు వెళ్దామన్నాడు కొంతమంది, వాక్యం ప్రారంభించేటప్పుడు వెళ్దాం అనుకునేవాడు కొంతమంది, వాక్యం అయిపోయి ఆమె అనేటప్పుడు వెళ్ళేవాడు కొంతమంది. ఎందుకు? చివరిలో ఏముంటుంది? ఆశీర్వాదమే ఉంటుంది. అర్థమవుతారా? కానీ మనం వినండి, దేవుని వాక్యం ఎవరు రాయబడి తెలుసా? ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకున్నారంట. ఎబ్రిని రాసిన పత్రికలో ఉంటుంది, ఆ దినం సమీపిస్తుంది. ఏ దినం అమ్మ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినం సమీపిస్తుంది. కనుక మనం ఏం చేయాలి? తప్పక కూడుకోవాలి, తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అర్థమేంటారా? ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. అది రొట్టె విరిచేటప్పుడు. అర్థమేంటారా? సెలవులో ప్రాణం పెట్టినటువంటి, రక్తం కాచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మనకి మూలం. అది ఆనాటి సంఘం. అపోస్తలులు కూడా ఏమన్నారు తెలుసా? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు అన్నారు. మీరు సిలువ వేశారు చూసారా యేసుని, ఆ యేసుని దేవుడు, తండ్రైన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మనకేంటంటే సిలువ గుర్తొచ్చింది, కానీ సెలవులో ప్రాణం పెట్టిన యేసు గుర్తు రావాలి. సెలవు కాదు, సెలవుకి విలువ వచ్చింది ఎలాగా? యేసు ప్రభు ద్వారా. సెలవు కాదు, సెలవులో ప్రాణం పెట్టిన యేసు.
సెలవుకే విలువనిచ్చిన యేసు. కనుక సిలువ కాదు కానీ సిలువ వేయబడిన యేసు, ప్రభువైన యేసు క్రీస్తు బట్టి. కనుక ఈనాడు ఏంటి, రొట్టె ద్రాక్షరసం అంటే ఏదో అయ్యగారు ఏదో చిన్నది రొట్టె మొక్క ఇస్తారు, ఆ రొట్టె మొక్కను ప్రార్థన చేసుకొని తినాలి, ఏదో కొంచెం ద్రాక్షరసం ఇస్తారు, ఆ ద్రాక్షరసం తాగాలి అంతే. ఎందుకు ఈ రొట్టె ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఇది మీ కొరకు వేయబడినటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పారు. ప్రభు రాత్రి తెల్లవారితే తర్వాత రోజు మరుసటి రోజు ప్రభు సెలవేయబడతారు అన్నప్పుడు ఆ రాత్రి ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క భోజనం బల్ల, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అది సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, అంతేగాని రొట్టె శరీరం అవదు. అదే మీకు రొట్టె శరీరం అవదు, గుర్తు జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత అక్కడ రాయబడిన మాట ఏంటి దేవుని వాక్యంలో, ఇది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఆయన ఒక పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం వలనైనటువంటి క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అదేంటారా ప్రభు ఆ యొక్క ద్రాక్షరసం ఏంటంటే ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం, అదనమాట. అప్పుడు ప్రభు వారు ఏమని చెప్పారు, మరణం వరకు నన్ను గురించి ప్రచురం చెయ్యండి అని చెప్పారు. ఏమండి ప్రభు ఏమని చెప్పారు తెలుసా, ఆయన యొక్క పుట్టుక కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన యొక్క మరణం. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటారా నా రక్తం వలనటువంటి కొత్త నిబంధన, నూతన నిబంధన యేసు రక్తం ద్వారా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాం మేము, కొబ్బరి నూనె యేసు రక్తం కాదండి. కొబ్బరి నూనె యేసు రక్తం. అదేంటారా కొబ్బరి నూనె యేసు రక్తం కాదు. ఆనాటి కాలంలో ట్యాబ్లెట్లు లేవు కాబట్టి ఆనాడు ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేసేవాడు. నూనె ఔషధ గుణం ఉంటుంది నూనెలో. కనుక ఒలివ నూనెను ఏం చేసేవాళ్ళంటే, ఒలివ నూనెను ఔషధంగా ఈ యొక్క రోగాలకు ఉపయోగించేవాడు. అది రాసినప్పుడు ఏమైందంటే దాన్ని తగ్గేటటువంటి గుణాలు ఉంటాయి. కనుక ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేయాలి. అదేంటారా నూనె రాసి ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసి నూనె రాస్తాం, రివర్స్ అనమాట. అదేంటారా. కనుక నాలుగో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఆచారం అయిపోయింది. రొట్టె ద్రాక్షరసం తీసుకునేది ఒక ఆచారం అయిపోయింది, కానీ ఆధ్యాత్మికత. మనం ఎందుకు ఈ యొక్క రొట్టె తీసుకున్నాం, ఎందుకు ఈ ద్రాక్షరసం తాగుతున్నాం, ఏంటి, అది ఎలా తీసుకోవాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది, మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేయవలను. ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. అందుకే మీలో అనేకులు, చాలామంది రోగులు, బలహీనులు, చాలామంది నిద్రిస్తున్నారు అని వాక్యంలో రాయబడింది. బలహీనులు అవుతున్నారు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారంటే ఏంటి అర్థం? నిద్రించుకుంటే అర్థం ఏంటంటే మామూలు నిద్ర రెస్ట్ తీసుకున్నారనే, చనిపోయారని అర్థం. ఆనాడు అలా ఉండేదన్నమాట పరిస్థితి. అంత దేవుని వాక్యంలో పౌలు గారు అంత తీవ్రంగా చెప్పారు. ఏదో ఆచారంగా, అలవాటుగా, సాంప్రదాయంగా కాదు. ఇది దేవుడు పెట్టినటువంటి
ఆజ్ఞ, ఒక పద్ధతి, ఒక విధానం, దాన్ని సంఘం క్రమంగా పాటించాలి. ఆది సంఘం ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు తప్ప కూడుకున్నారంట ఆనాటి సంఘం. కనుక అది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. 4వ విషయం చూడండి. 4వ విషయం ఏంటంటే అక్కడ ప్రార్థన చేయుట యందును ఎడతెగక, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారంట. అంటే ప్రార్థన చేయడంలో ఎడతెగ కాదు. 4 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 3 విషయాలు నేర్చుకున్నాం. 4వ విషయం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే మనం అవసరం వచ్చినప్పుడు చేసేది కాదు ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి చెప్పాలి మీరు. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అమ్మా? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుడితో ఎలా మాట్లాడతాం? ప్రార్థన ద్వారా. అది అసలు ప్రార్థన అంటే ఏంటో మనకు తెలియాలి. దేవుడితో మాట్లాడటం ప్రార్థన. అర్థమేంటారా? ప్రార్థన అంటే అప్పుడప్పుడు చేసేది కాదండి. మన జీవితమే ప్రార్థన. ఆనాటి సంఘం ఏంటంటే వాళ్ళ యొక్క జీవితమే ప్రార్థన అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం చదువుకోవటం, వాక్యం వినటం, ప్రార్థన చేయటం అలా చేసేవాళ్ళు అనమాట ఆది సంఘంలో. ఈనాటి పరిస్థితి ఎలా ఉందంటే ప్రార్థన అంటే ఒక ఆచరణ, ఒక అలవాటు. ప్రార్థన అంటే లిస్టు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన లిస్టు. ప్రతి దీని కొరకు ప్రార్థన చేయాలి, 2 దీని కొరకు, 3 దీని కొరకు, 4 దీని కొరకు. ఒక ప్లాన్ అనమాట. ఇది ప్రార్థన లిస్టు, దీని ప్రకారం ప్రార్థన చేయాలి. అదేంటంటే ప్రార్థన అంటే హృదయ అంతరంగాల నుంచి వచ్చేది ప్రార్థన. దావీదు గారు ప్రార్థన చేశారు, దేవా నా మొర విను అని ప్రార్థన చేశారు. దేవా నా ఆశ్రయ దుర్గము నీవే. అంతరంగం నుంచి వచ్చింది దావీదు గారు చేసే ప్రార్థన. అర్థమంటారా? ప్రార్థన అంటే హృదయ అంతరంగంలో నుంచి దేవుడికి విన్నవించేటటువంటి విన్నపమే ప్రార్థన అండి. కనుక ఇప్పుడు అపోస్తలులు వీళ్ళు ప్రారంభ సంఘం ఏ విధంగా ఉందంటే అపోస్తలుల యొక్క బోధ ఉంది ఆది సంఘం. 2 వాళ్ళు దేవులో ఉన్నారంటే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట యందు ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ కంటిన్యూగా ఉన్నారు వాళ్ళు. మరి ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. మరలా ఈనాటి సంఘాలు, ఈనాటి సంఘం మరలా ఆ యొక్క ఆది సంఘంలాగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ఉండాలి. మనం అందరం అసలు దేవునికి సన్నిధికి ఎందుకు వస్తామంటే ప్రార్థనకి ఎందుకు వస్తాం? ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలని వస్తున్నాం? ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? చివరి గురి మనం ఎక్కడికి చేరాలి? పరలోకం. అది మరి పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? పరలోకం వెళ్ళాలంటే అర్థమంటారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. అర్థమైంది మీకు? ఎవరు రూలు? దేవుని రూలు. నా రూలు కాదు, దేవుని రూలు. దేవుని వాక్యమే దేవుని యొక్క నియమ నిబంధన. అది కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటంటే అపోస్తులు బోధ. అపోస్తులు బోధ అంటే అపోస్తులకి ఎవరు బోధించారంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు వాళ్ళకి ఏమి ఇచ్చారు? ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనతో పాటు కూర్చొని పెట్టుకున్నారు, ఆయనతో పాటు నడిపించారు, ఆయనతో పాటు పరిచయంలో వాడుకున్నారు. అర్థమంటారా?
ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, యేసుప్రభువు వారు ఎలా చూస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఎందుకు ఎప్పుడు ఏ విధంగా గర్జిస్తుండో ఏంటి అవన్నీ కనులారా చూశారు వాళ్ళు. ప్రభు 3-4 సంవత్సరాలు వాళ్ళకి నేర్పించారు. నేను ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి అని చెప్పారు. నేను చెప్పిని చెప్పండి, నేను చెప్పని మీరు చెప్పద్దు, మీరు మీ యొక్క సొంత మాట చెప్పద్దు, నేనేం చెప్పానో అయ్యే చెప్పను. అదనమాట సహవాసం కలిగి ఉన్నారు ప్రభు. వాళ్ళతో సహవాసం కలిగి వాళ్ళతో కలిసిమెలిసి అదేంటారా ఆయన తగ్గించుకున్నారు. ఆయన ప్రభు వారు ఏం చేశారు, శిష్యుల యొక్క పాదాలు కడిగారండి. ఆయన పాదాలు కడిగారు. మీలో ఎవరు గొప్పలాగా ఉండొద్దు, గొప్పవాడు తగ్గించుకోవాలి, నేనే తగ్గించుకున్నాను, మీరు తగ్గించుకోవాలి అన్నారు ప్రభు. అదేంటారా నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రిజర్వ్ చేయండి అని చెప్పారు. తర్వాత ప్రార్థన చేయటం ఎలాగా మాకు తెలియదయ్యా అంటే ప్రార్థన చేయటం ఎలాగనేది యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, శిష్యులకి నేర్పించారు. లేపలేరు. మమ్మల్ని శోధనలో ప్రవేశించకుండా దుష్టు నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని కాపాడు అని మీరు ప్రార్థన చేయాలి అన్నారు. అదేంటారా ప్రార్థన చెయ్యాలి. ప్రభు కీడు నుండి తప్పించి దుష్టు నుంచి కాపాడు, శోధనలో ప్రవేశించకుండా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని మనం ప్రార్థన చేయాలి. అది కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం విన్నటువంటి వాక్యం, ఆనాటి సంఘం ఎలా ఉంది, ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉండాలి, సంఘంలో విశ్వాసిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యత ఏంటి, ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏంటమ్మా? బోధ, టీచింగ్, బోధ అన్నమాట. రెండవది 3, 4 ప్రార్థన చేయటం. కలిసి ప్రార్థన చేయాలి. ఏక మనసు కలిగి ఉండాలి ప్రార్థనలో. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఏకీభవించాలి. మనం ఏం చేస్తామంటే నిద్రపోతాం. ఆమె ప్రార్థన చేస్తుంది, మనం ఎందుకు ఏకీభవించాలి? ప్రభు సహాయం చేయండి అంటే మిగతా వాళ్ళు ఏమనాలి? సహాయం చేయండి ప్రభు. అది ఏకీభవించడం అంటే మనసు ఏకీభవించాలి. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? వాగ్దానం చేశారు. ఏకీభవించడం అంటే అది సహాయం చేయండి, అది ఏకీభవించడం. అది అంటారు ఏక మనసు. 120 మంది ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని కూడా ఇచ్చారు. మరి మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు. ఏక మనసు, సంఘంలో ఏక మనసు కలిగి ఉన్నారు. సంఘంలో మనం సహవాసంలో ఏముందో తెలుసా? సహవాసంలో సమాధానం ఉందండి. సహవాసంలో ఏముందో తెలుసా? సహవాసంలో సంతోషం ఉంటుంది. ఏముంటుంది? సంతోషం సహవాసం. అంతేగాని అసమాధానంగా ఒకళ్ళొకళ్ళు విరోధంగా మాట్లాడుకోకుండా అలా ఉండకూడదు. కలిసిమెలిసి మనందరం ఒకే కుటుంబం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో మనం అందరం ఏం చేయబడ్డాం? కడగబడ్డాం. అదేంటారా? కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. మనందరం కడగబడ్డాం. ఒకే రక్తం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. అందుకని ఒకటే పాత్ర, ఒకే రొట్టె. అదనమాట ప్రభు చెప్పినటువంటి మాట. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం వెళ్ళాలి. వాక్యం విని దాని అంతరంగంలో వాక్యాన్ని ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. మరియా వాక్యాన్ని ఏం చేసుకున్న అంతరంగంలో స్టోర్ చేసుకోండి, భద్రపరచుకోండి.
మరియ వలె మన వాక్యాన్ని భద్రపరచుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. సరేనంట. వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? గుర్తుపెట్టుకో, జ్ఞాపకం. చాలామంది అంటారు నాకు చదువు రాదండి అంటారు. నేను ముగిస్తే అయిపోయింది. చదువు రాకపోతే జ్ఞాపక శక్తి ఉంటుంది. అర్థందంటారా? జ్ఞాపక శక్తి అది దేవుడు మనకి ఏమిచ్చింది? జ్ఞాపకం శక్తి ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు. అదేంటంటారా? కనుక వాక్యాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలి. వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభా, వాక్యం నేను మర్చిపోతాను, నాకు గుర్తు చేయండి అన్నాడు. అదేంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారు? గుర్తు చేస్తారు. అదేంటారా? సత్యస్వరం మీకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించునని ప్రభువు చెప్పినట్టు వాక్యాన్ని మనకి పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తారు. కనుక విన్నటువంటి వాక్యాన్ని మన అంతరంగంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఈ మధ్యాహ్న కాల ఆదివారం ఆరాధనలు దేవునికి స్తోత్రం. ఆమేన్.